అనురాగాలకు స్వాగతం. పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను ఉదయం పొగమంచు దట్టంగా కమ్మేసింది. దక్షిణాది రాష్ట్రాల్లో చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. ఈశాన్య భారత రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యాయి. రాజస్థాన్లోని గంగానగర్లో దేశం మొత్తం మీద 5 డిగ్రీల అతి తక్కువ ఉష్ణోగ్రత రికార్డైంది. ఇక రాగల 24 గంటల్లో దక్షిణాది రాష్ట్రాల్లో వాతావరణం పొడిగా ఉండొచ్చు. తెలంగాణ విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో చలిగాలుల ప్రభావం కొనసాగింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో నమోదవుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరిగింది. రాగల 24 గంటల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గొచ్చని మెట్ వర్గాలు తెలిపాయి. ఇక ప్రధాన పట్టణాల్లో ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉంటాయి. హైదరాబాద్లో ఉదయం ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్గా ఉంటూ వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం అలాగే రాత్రి అదే వాతావరణం కొనసాగుతుంది. వరంగల్లో ఉదయం ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్గా ఉంటూ వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం అదే వాతావరణం కొనసాగితే రాత్రి ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కరీంనగర్లో ఉదయం ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్గా ఉంటూ వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం వాతావరణంలో ఎలాంటి మార్పు ఉండదు. రాత్రి ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఖమ్మంలో ఉదయం ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్గా ఉంటూ వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం వాతావరణంలో మార్పు ఉండదు. రాత్రి ఆకాశం నిర్మలంగా ఉంటుంది. తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతల విషయానికి వస్తే ఆదిలాబాద్లో 8 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. మహబూబ్ నగర్ 19, నిజామాబాద్ 15, ఆదిలాబాద్ 8, రామగుండం 12, భద్రాచలంలో 19 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో కోస్తాంధ్రలో వాతావరణం పొడిగా ఉంది. రాయలసీమలోని చిత్తూరు, కడప జిల్లాల్లో తేలికపాటి వానలు కురిశాయి. ఇక చాలా ప్రాంతాల్లో చలి ప్రభావం తగ్గి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో నమోదవుతున్నాయి. రాగల 24 గంటల్లో రాయలసీమలో అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశాలున్నాయి. కోస్తాంధ్రలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. ఇక ప్రధాన పట్టణాల్లో ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉండొచ్చు. విశాఖపట్నంలో ఉదయం ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్గా ఉంటూ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం వాతావరణం పొడిగా ఉంటే రాత్రి ఆకాశం నిర్మలంగా ఉంటుంది. విజయవాడలో ఉదయం ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్గా ఉంటూ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం వాతావరణం పొడిగా ఉంటే రాత్రి ఆకాశం నిర్మలంగా ఉంటుంది. కర్నూలులో ఉదయం ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్గా ఉంటూ వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం అలాగే రాత్రి కూడా వాతావరణం పొడిగా ఉండొచ్చు. తిరుపతిలో ఉదయం ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్గా ఉంటూ వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం కూడా వాతావరణం పొడిగా ఉంటే రాత్రి ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కనిష్ట ఉష్ణోగ్రతల విషయానికి వస్తే నందిగామలో 15 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. అనంతపురం 19, కర్నూలు 20, కాకినాడ 20, బాపట్ల 19, ఒంగోలు 22, నెల్లూరులో 22 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. రాగల 5 రోజుల్లో హైదరాబాద్లో వాతావరణం ఈ విధంగా ఉంటుంది.